హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మామ్స్ ఫుడ్ ఈటింగ్ కిడ్స్. బీపీ, షుగరు, బరువు తగ్గాలనుకునే వాళ్ళకి లేదా పిల్లల్లో ఎముకలు దృఢంగా ఉండడానికి, పిల్లల ఎదుగుదలకు కాల్షియం ఎక్కువగా ఉండే రాగులతోటి ఇలా ఒకసారి రొట్టెని చేయండి. చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిదండి. టిఫిన్గా కానీ లేదా నైట్ డిన్నర్గా కానీ ఒకసారి ట్రై చేయండి. దీనికి కాంబినేషన్గా పల్లి కొబ్బరి చట్నీ చాలా బాగుంటుందండి. ఇలా ఎప్పుడు రాగి రొట్టెని చేయకపోతే ట్రై చేయండి. దానికోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని ఒక 3 కప్పుల లేతగా ఉండే సొరకాయని ఇలా తురిమి వేసుకోండి. ఒకవేళ మీకు లేతది దొరక్కపోతే లోపల ఉండే విత్తనాలు తీసేసి పైన కండని ఇలా అంతా తురిమి ఒక 3 కప్పులు వేసుకుంటున్నానండి నేను ఇక్కడ. మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోండి. ఇక్కడ నేను ఒక గుప్పెడు పల్లీలని వేయించి పొట్టు తీసి ఇలా కచ్చాపచ్చాగా దంచి వేసుకుంటున్నానండి. తినేటప్పుడు బాగుంటాయి ఇలా అయితే. అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఒక 2 టీ స్పూన్లు అల్లం పచ్చిమిర్చిని ఇలా కొంచెం దంచుకొని వేసుకోండి. అలాగే ఒక పావు టీ స్పూన్ ఇంగువ వేసుకోవాలి. ఒక 2 టీ స్పూన్ల సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత మరీ ఎక్కువగా గట్టిగా ప్రెస్ చేస్తూ కలపొద్దండి, ఊరక వేళ్ళతోటి అలా కలుపుకోండి. ఇప్పుడు దీనిలోకి ఒక 2 కప్పుల రాగి పిండి వేసుకోవాలి. 3 కప్పుల సొరకాయకి తురుముకి ఒక 2 కప్పుల రాగి పిండి కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు ఈ సొరకాయలో ఉండే నీరుతోటే ఈ రాగి పిండి దీంట్లో బాగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. ఇంకా పైన ఎక్స్ట్రా నీళ్ళు ఏమీ పట్టవండి. ఈ సొరకాయలో ఉండే దాంతో ఇలాగ వచ్చేస్తుంది పిండి. ఇప్పుడు ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఒకసారి రుచి చూసుకోండి, ఉప్పు కారం సరిపోయిందా లేదా అని. నాకు ఇక్కడ కొంచెం ఉప్పు తగ్గిందండి, కారం అనేది కరెక్ట్గా సరిపోయింది. ఒక పావు టీ స్పూన్ ఉప్పు వేసుకొని మళ్ళీ అలాగే 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాలు ఇలా బాగా కలుపుకోండి. అప్పుడే పిండిలో జిగురుతనం వచ్చి రొట్టె చేసేటప్పుడు విరిగిపోకుండా వస్తుంది. ఇలా అంతా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు రొట్టె కాల్చుకోవడానికి ఇలా ఒక ప్యాన్ని తీసుకొని ఇది వేడెక్కనివ్వండి. ఈ ప్యాన్ వేడెక్కేలోపు మనం కూరగాయలు తెచ్చుకుంటాం కదా కవర్లు, అవేవన్నా ఉంటే ఇలా ఒకటి తీసుకొని దానిపైన కొంచెం నీళ్లు తీసుకొని ఇలాగా కవర్ అంతా తుడుచుకోవాలి. రొట్టె అనేది అంటుకోకుండా వస్తుంది కవర్కి ఇలా చేయడం వల్ల. ఇప్పుడు పిండి ముద్దలో నుంచి ఒక పెద్ద జామకాయ సైజు అంతా పిండి ముద్దను తీసుకుంటున్నానండి. మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో చేసుకోండి. ఇలాగ నేను మీడియం సైజులో తీసుకొని ఈ కవర్ మీద పెట్టుకొని మళ్ళీ చేతికి ఒకసారి నీళ్లు తడి చేసుకోండి. చేసేటప్పుడు అంటుకోకుండా ఉంటుంది పిండి అనేది. ఇలాగా చూపిస్తున్నట్టుగా వేళ్ళతోటి మరి పల్చగా కానీ మరి మందంగా కానీ కాకుండా మీడియం సైజులో ఉండేటట్టు రొట్టెని ఒత్తుకోవాలి. చూసారా, నేను ఇలా ఒత్తుకున్నానండి. ఇలా అయితే కరెక్ట్గా వస్తుంది విరిగిపోకుండా. ఇప్పుడు ఈలోపు ప్యాన్ కూడా బాగా ఉంటుంది. ఇక్కడ నేను రొట్టె కాల్చుకోవడానికి వెన్నపూసను వేసుకుంటున్నానండి, బటర్ని. ఒకవేళ మీకు ఇది ఇష్టం లేకపోతే ఆయిల్తో కాల్చుకోవచ్చు, కానీ వెన్న అయితే చాలా బాగుంటుంది ఈ రాగి రొట్టెకి. వెన్న 1 టీ స్పూన్ వేసుకొని కరిగిన తర్వాత నిదానంగా కవర్ మీద నుంచి రొట్టెని తీసుకొని ఇలాగా కడాయిలోకి వేసేసుకోండి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 2 నిమిషాలు ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పుకోండి. వెంటనే కదపొద్దు, విరిగిపోతుంది. ఇంకొక వైపు కూడా ఒక 2 నిమిషాలు కాల్చుకొని 2 వైపులకి అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోండి. మంటను మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలండి, హై ఫ్లేమ్లో పెట్టొద్దు, మాడిపోతుంది. ఇలాగ మంచి రంగు వచ్చి కాలిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి. ఇలాగే మిగతా రొట్టెలన్నిటినీ చేసి ఒక్కొక్కటిగా కాల్చుకోండి. రొట్టె కాల్చుకున్న తర్వాత ప్లేట్లో వేయొద్దు, ఏదన్నా కాటన్ది కర్చీఫ్ అయినా గుడ్ అయినా ఉంటే వేసుకోండి. చెమట పట్టకుండా రొట్టె మెత్తబడకుండా ఉంటుంది. ప్లేట్లో వేస్తే నీరు పట్టి రొట్టె అనేది మెత్తగా అయిపోతుంది. అంతేనండి, చాలా సింపుల్గా రాగి రొట్టెలు అనేవి హెల్దీ అండ్ టేస్టీగా రెడీ అయిపోతాయి. దీనికి కాంబినేషన్గా పల్లి చట్నీ పెట్టుకొని 2 ఉల్లిపాయలు పెట్టుకొని తినండి, సూపర్గా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా మీరు ఎప్పుడూ ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. నచ్చితే కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.